హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు చూసిన రియలిస్టిక్ యానిమేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అండ్ ఆ వీడియోని ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఐలో ఏఐ అని చెప్పి గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక ఏఐ టూల్ అయితే అవైలబుల్గా ఉంది. దానిలో మనకి కొన్ని క్రెడిట్స్ అయితే ఆ టూల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత నాకు ఇలా అయితే విజిబుల్ అయింది. మీరు కూడా లాగిన్ అయితే మీరు ఈ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే, సో ఇక్కడ చూసారా క్రెడిట్స్ ఆల్రెడీ ఆప్షన్స్లో ఉంది, నేను చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. కన్ఫర్మ్ గా లాగిన్ అయితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అయిన ఆప్షన్ ఉంది చూసారా, క్రియేట్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి చాలా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 3 ఆప్షన్స్ లో నేనైతే సబ్జెక్ట్ రిఫరెన్స్ అని ఉంది, థర్డ్ వన్. ఆ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేశాను. అక్కడ మనము సబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫోటో రిఫరెన్స్ అండ్ ఆల్సో ప్రాంప్ట్, ఈ రెండు మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో నేనైతే ఫోటో అయితే ఇచ్చాను. మీరైతే ఎవరినైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో లేదంటే మీ ఫోటో కానీ సో మీరు ఇస్తే ఇక్కడ సరిపోతుంది. రిఫరెన్స్ పిక్ కింద అయితే మనం ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి దానికోసం చాట్‌జీపీటీని యూజ్ చేద్దాం. సో చాట్‌జీపీటీలో మీరు ప్రాంప్ట్ అయితే రెడీ చేయండి. అంటే మీరు దేనికోసం అనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసిన ప్రాంప్ట్ని ఏం చేయాలంటే కాపీ చేసుకొని, ఇక్కడ చూసారు నేనైతే ఆల్రెడీ చాలా రెడీ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉంది. సో అదే ప్రాంప్ట్ మనం తీసుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయాలి. ఏదైతే మనకి ప్లేస్ ఇక్కడ అవైలబుల్గా ఉందో ప్రాంప్ట్ కోసం రెఫరెన్స్, సో దానిలో మీరు దీన్ని తీసుకొచ్చి పేస్ట్ చేస్తే ఇక్కడ మనకి 45 క్రెడిట్స్ అనేవి అడుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా చేంజెస్ కావాలన్నా ఈ ప్రాంప్ట్లో మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. డ్రెస్ కానీ లేదంటే మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి 45 క్రెడిట్స్ అయితే ఛార్జ్ అవుతాయి. ఓకేనా? సో 45 క్రెడిట్స్ మీరు క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే మనకి యానిమేషన్ అయితే మనకి రెడీ అవుతుంది. చూడండి రెడీ అవుతుంది. సో ఇక్కడైతే మనకి ప్రోగ్రెస్లో ఉంది. అది జనరేట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఈలోపు యాప్ ఎలా ఉందో చెక్ చేయండి. చాలా రియలిస్టిక్గా అయితే వస్తాయి ఇమేజెస్. అండ్ ఏంటంటే ఇక్కడ 3% అని చూపిస్తుంది చూసారా, అలా 100%కి వచ్చినప్పుడు మనకి యానిమేషన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదైతే కొన్ని క్రెడిట్స్ వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్గా కావాలి అంటే సో మీరైతే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ 12% అయితే వచ్చింది. సో అలాగా మనకి వీడియో అయితే రియలిస్టిక్గా చాలా మినిట్స్లో అయితే క్రియేట్ అవుతుంది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి కదా. ఇప్పుడైతే దీన్ని యూజ్ చేసి చాలా వరకు పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇదైతే నేను సింపుల్గా ఉంటుందని ఈ టూల్ అయితే తీసుకొచ్చాను. అంటే మనకి చాలా సింపుల్గా రెడీ అవుతుంది. చాలా టూల్స్ ఉన్నాయి బట్ అవి ఏంటంటే చాలా పెయిడ్ టూల్స్ అండ్ ఆల్సో అందులో ఏంటంటే అప్గ్రేడ్ అవ్వాల్సిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందుకని నేను అది యూజ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ రెడీ అయిపోతుంది వీడియో అయితే. కొంతసేపు అయితే టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. ఆ టైం వరకు వెయిట్ చేస్తే మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. చూసారా వీడియో అయితే రెడీ అయిపోయింది. మనం ఒకసారి చూద్దాం వీడియో యానిమేషన్ ఎలా ఉందో. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది కదా. ఇలాంటి ఇమేజెస్ అయితే చాలా ట్రెండీ అవుతాయి ఇప్పుడైతే, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏఐ టూల్తోనే కదా చేస్తున్నారు. సో ఇలా అయితే రెడీ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి వీడియో, మీరు ఈ యానిమేషన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ చేంజెస్ కూడా ఇక్కడే చేసుకొని మళ్ళీ రీక్రియేట్ కూడా చేసుకోవచ్చు.